తీసుకునేటప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుంది ఇట్లా చూసుకోవాలి. 2 గొంతులు ఈ సైడ్ ఉండాలి గొంతులు బ్లౌజ్ పీస్లో. కానీ మనం పేపర్ తీసుకున్నాం కాబట్టి ఒక మట్ట 2 పొరలు ఉండాలి. ఇలానే తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో పొడవు ఎంత చూసుకొని స్కేల్ అవైలబుల్ ఉంటే స్కేల్ లేదా టేప్ ఉంటే టేప్ తీసుకోవాలి. 15 టోటల్గా 1 అంటే 14 + 1 15 కాబట్టి 15 తీసుకుంటున్నాను. 15 అనేది పొడవు మార్క్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంత ఉంటే అంత. షోల్డర్ 6.5 ఉంది కాబట్టి 6.5 అనేది షోల్డర్ తీసుకుంటున్నాను. 6.5 ఇవన్నీ షోల్డర్ నెక్ కూడా వస్తుంది ఇందులో. తర్వాత చంక పొడవు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 7 తీసుకొని మీడియం వాళ్ళకి 6.5 సరిపోతుంది. బాగా సన్నగా ఉంటే 5 సరిపోతుంది. 5.5 సరిపోతుంది. తర్వాత ఛాతీ డివైడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి తీసుకున్న దాన్ని తీసుకోవాలి. ఎంత వస్తే అంత. 11 వచ్చింది కాబట్టి 11 తీసుకుంటున్నాను. 11 ఎక్స్ట్రాతో కలిపి. తర్వాత కింద నడుము 10 వచ్చింది. 1/2 ఇంచ్ డాట్స్ కలిపి 10.5 తీసుకుంటున్నాం. 10.5 ఇది కూడా ఒక లైన్ వేస్తున్నాం. నడుము డాట్స్తో కలిపి ఎక్స్ట్రా కలిపినా డాట్స్తో కలిపి. తర్వాత ఇక్కడ షేప్ అనేది కొన్ని ఈక్వల్ వస్తాయి, కొన్ని నడుమును బట్టి తక్కువ వచ్చినా కూడా పర్లేదు, ఈక్వల్ వచ్చినా పర్లేదు. మీరు దాని కొలతను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సైడ్ నాకు కలుపుకోవాలి నార్మల్గా. తర్వాత 2 ఇంచులకి కింద ఖర్చు చూసుకొని సైడ్ లైన్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు లైన్. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్ మధ్యలో చంక మధ్యలో 1.5 పెట్టి క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 1.5 మధ్యలో చూసుకొని రౌండ్ అనేది చేసుకోవాలి. రౌండ్ చేసుకోవాలి. ఏంటిది ఇది బ్యాక్ పార్ట్ ఓన్లీ కాబట్టి ఓన్లీ 1.5 పెట్టి తీసుకోవాలి. ఎంత 1.5. దీన్ని క్రాస్ లేదా రౌండ్ అంటారు. రౌండ్ కూడా అంటారు, క్రాస్ అంటారు. తర్వాత మడత దగ్గర నుంచి పక్కన గల్లడెలుపు తీసుకోవాలి. ఎంత ఉంటుంది? సన్నగా ఉన్న వాళ్ళకి 2 వస్తుంది, కొంచెం లావు ఉన్న వాళ్ళకి 2.5 వస్తుంది, ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 వస్తుంది. ఎంత వస్తే అంత తీసుకోవాలి. మీ కొలతను బట్టి తీసుకోవాలి. 2.5 వచ్చింది కాబట్టి వాళ్ళ కొలత 2.5 అనేది మార్క్ చేస్తున్నా. ఇట్లా మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఇదేంటిది 2.5. గల్ల పొడవు ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 9 అనుకుంటే 9కి మార్క్ చేయాలి. 10 అయితే 10కి మార్క్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2.5కి కొంచెం ఎక్కువ కావాలంటే 3 వరకు లైన్ అనేది వేసుకోవాలి, పెంచుకోవాలి కొంచెం. 3 అంటే వెడల్పు కింద రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ 3, ఇక్కడ 2.5. దీన్ని కొంచెం క్రాస్ చేసుకొని షేప్ చేసుకోవాలి. ఎందుకంటే కింద వెడల్పు కొంతమంది అడుగుతారు. అలాంటి వాళ్ళకి కింద వెడల్పు రావాలంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇందులో రౌండ్ అనేది చేసుకోవాలి. రౌండ్ చేసుకోవాలి. ఒకవేళ స్క్వేర్ నెక్ అనుకోండి, స్క్వేర్ ఇలా తీసుకోండి. లేదు స్టార్ ఏదైనా అంటే స్టార్ ఇందులో స్టార్ తీసుకోవాలి. స్టార్ అనేది ఇందులో చేసుకోవాలి. స్టార్ అయితే స్టార్, స్క్వేర్ అయితే స్క్వేర్, రౌండ్ అయితే రౌండ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన డిజైన్ చేసుకోవాలి. తర్వాత భుజానికి ఎదురుగా ఇది భుజం పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మిడిల్ మధ్యలో చూసుకొని ఇది మధ్యలో కాబట్టి ఇక్కడ 3 నుంచి 4 మధ్యలో డాట్ వేసుకోవాలి. అంటే పొడవుని బట్టి 3.5 కూడా ఆపేసుకోవచ్చు, లేదంటే 4 కూడా పెట్టుకోవచ్చు. ఇది డాట్స్ అంటారు. మీకు డాట్స్ 3 నుంచి 4 తీసుకోవాలి. 1/2 ఇంచ్ వెలుపు తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ని ఫస్ట్ స్టార్ట్ చేసి ఇట్లా కట్ చేసుకోవాలి. భుజానికి ఎదురుగా ఖచ్చితంగా తీసుకోవాలి. రౌండ్ గల్లా కట్ చేయాలి. కత్తెర ఒకసారి ఇవ్వండి. ఒకవేళ మీకు ఇందులో ఇంకొక పాయింట్, కొంతమందికి షోల్డర్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ డౌన్ చేసేసుకోవాలి, తగ్గించుకోవాలి. చిన్నగా రావాలి షోల్డర్ అంటే ఇక్కడ ఆకుపోతుంది, ఇక్కడ ఆకుపోతే చిన్న షోల్డర్ వస్తుంది. కొంతమందికి పెద్ద షోల్డర్ కావాలనే వాళ్ళు పెద్దగా పెట్టించుకుంటూ చిన్నగా కావాలన్నప్పుడు ఇక్కడ మైనస్ చేసేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ చిన్నగా కావాలనుకున్నాం. ఒకవేళ జారే వాళ్ళకేమో ఇక్కడ మైనస్, జారే వాళ్ళకి ఏం చేయాలి? ఇక్కడ డౌన్ చేసి కుట్టేయాలి. కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి లేదా కుట్టు వేసుకోవాలి. జెయింటింగ్ అనేది జారకుండా ఉంటుంది. భుజానికి ఎదురుగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్లా డాట్ అది ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి రైట్గా. ఇక్కడ నేను మీకు చెప్పిన కదా అట్లా ఓపెన్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది.
ఇక్కడ తీసుకోవాలి 2 ఇంచెస్ మలుచుకోవాలి 2 ఇట్లా మలుచుకోవాలి 2 ఇంచెస్ ఇట్లా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్, ముసలోళ్ళ బ్లౌజ్లో కూడా సాదా కటింగ్ అయితే స్ట్రేట్ పెట్టాలి, లేదంటే క్రాస్. ఎక్కడైతే క్రాస్ వస్తుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి బ్లౌజ్. ఇప్పుడు ఇందులో పేపర్లో ఎక్కడ వరకు వస్తుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. క్రాస్ తీసుకునేటప్పుడు చుట్టూ ఫస్ట్ ఎలా ఉంటే అలా గీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా గీసుకోవాలి, డాట్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇక్కడ చుట్టూ ఎలా ఉంటే అలా గీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే చంక డాట్ వేస్తాం కదా ఫ్రంట్కి, కాబట్టి ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్ ఏమో ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి సైడ్. ఇప్పుడు దీన్ని తీసేయండి, దీంతో పని లేదు. ఇప్పుడు తీసేసి మీరు లోతులు ఎలా తీసుకుంటారు, బ్లౌజ్లో 1.5 తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసుకుంటారు ఎక్స్ట్రా ఖర్చు. మధ్యలో 1/2 ఇంచ్ తీసుకోవాలి, 1/2 ఇంచుని లోతు తీసుకోవాలి. లోతు అనేది ఇలా పర్ఫెక్ట్గా లోతు తీసుకోవాలి, ఇక్కడ కలిపేసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత చెప్పారో వాళ్ళ కొలత బ్లౌజ్ అయితే కొలత బ్లౌజు, లేదు అంటే వాళ్ళ కొలత 6 అని చెప్తే 6, 6.5 6.5 7 7 తీసుకోవాలి. తీసుకొని 6 దగ్గర ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కలిపేసుకోవాలి. ఎంత వచ్చింది అంటే దాదాపుగా 2.5 వరకు వచ్చింది. గలలో 2.5 కదా, 2.5 తీసుకొని మధ్యలో 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ సర్కిల్ అనేది ఇట్లా ఇచ్చుకోవాలి. కొంచెం ఇక్కడ వెలుపు పెరగాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, రౌండ్ మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా అనేది మనం ఇలా తీసుకోవాలి, రౌండ్ సర్కిల్ ఇచ్చడం. నెక్స్ట్ దీన్ని ఇట్లనే వదిలేసి ఫస్ట్ ఛాతి పొడవు చూడండి ఎంత ఉంది. ఛాతి పొడవు 13.5 తీసుకున్నాం కదా ఇవాళ కొలతలో. 13.5 జస్ట్ మార్క్ చేసి ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకున్న కొలత కదా ఇది, 1.5 పైకి, ఇక్కడ 1 ఇంచు పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ అనేది ఇచ్చుకోవాలి. షేప్ ఎంత 3 అని చెప్పిన కదా మీడియం వాళ్ళకి 3. ఒకవేళ ఇంకా బాగా సన్న వాళ్ళకి 2.5 వస్తుంది, కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3.5 వస్తుంది. ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ 3 తీసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చూసి ఇక్కడ డాట్ వెడల్పు ఎంత రావాలంటే 2 నుంచి 2.5 మధ్యలో డాట్ వస్తుంది. అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 ఇంచు 1 ఇంచు 2 వస్తుంది మొత్తం. లేదు అంటే 1.5 2.5 తీసుకోవాలి. ఇట్లా 2.5కి మార్క్ చేయాలి. 2.5కి మార్క్ చేసి మధ్యలో ఇట్లా మార్క్ చేసుకొని పొడవు ఎంత తీసుకోవాలి, 2.5 మార్క్ చేసుకొని ఇట్లా షేప్ అనేది చేసుకోవాలి. ఇట్లా షేప్ ఇది 2.5, ఇది మొత్తం 2.5. ఇప్పుడు మీరు 1 ఇంచ్ అంటే 2 వస్తుంది కదా, ఇట్లా తీసుకోవాలి. 2 అయితే పొడవు తగ్గుతుంది. ఇట్లా లేదు పొడవు 2.5 తీసుకొని వెడల్పు తగ్గించుకోవచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు తగ్గిన డాట్. ఒకవేళ లావు ఎక్కువ ఉన్నారు బాగా ఉన్నారంటే 3 తీసుకోవాలి. ఇక్కడ 3 తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, పెరుగుతుంది. లావు ఎక్కువ ఉంటే ఇక్కడ డాట్ చూడండి పెద్దగా ఇస్తారు డాట్. మీరు బ్లౌజ్ గమనించండి, మీ బ్లౌజ్ మీరు చూసుకొని చూస్తే ఇక్కడ మొత్తం కలిపితే 1.5 రావాలి. ఇక్కడ అంటే ఓపెన్ చేస్తే 3 అనేది ఓపెన్లో మనం 3 తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంత కొలత అనేది మీరు మీ కొలతను బట్టి తీసుకోవాలి. ఈ పొడవు అనేది దాదాపుగా 2 నుంచి 2.5 మధ్యలో తీసుకోవాలి. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ది ఎట్లుండాలి, ఇది భుజానికి ఎదురుగా రావాలి ఫస్ట్ డాట్. ఇటు చూడొద్దు భుజానికి ఎదురుగా చూడాలి, అలా సెట్ చేసుకోవాలి మనం. ఇది ఫస్ట్ డాట్ నెంబర్ 1. ఇది సెకండ్ డాట్. దీన్ని 2 భాగాలు చూసుకోవాలి, మధ్యలోకి ఇట్లా చూసుకొని కిందకి వేసుకోవాలి. దీని పైకి కిందకి 2 భాగాలు చూసుకొని దీనికి సగం చేసిన తర్వాత ఇక్కడికి వస్తే దీన్ని కింద తీసుకోవాలి, పైకి తీసుకోవద్దు. పైకి వెళ్తే డాట్ కిందకి తీసుకుంటే ఎంత వస్తుంది, 1/2 ఇంచు వెడల్పు 2.5 పొడవు. ఇది ఎంత ఉండాలి, 2.5 పొడవు ఉండాలి. దీనికి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ డిస్టెన్స్ కలుపుకోవాలి. ఇది ఇంత ఎంత చూసుకోండి. సపోజ్ ఇది ఎంత ఉంది, 2 వచ్చింది. ఇది కూడా 2 అంటే ఇది కూడా 2 రావాలంటే ఎక్కడికి వస్తే డాట్ 3వ డాట్ని సెట్ చేయాలండి. దీనికి మధ్యలో రావాలి, 1/2 ఇంచు వెడల్పు. ఇది ఎంత వచ్చింది, దాదాపుగా 4 వచ్చింది. 4 అనేది మీకు ఇప్పుడు పొడవు వచ్చేసి అట్లా డిస్టెన్స్ 2 2 2 ఉండాలి. ఒకవేళ దీనిపైన గిన్నె పెడితే కింద పడకుండా ఉండాలి, పోయి రావాలి చెప్పు కట్టింగ్ రావాలి. లేకపోతే ఒకవేళ ఇది సైడ్కి ఇట్లా వేసి అనుకోండి కింద పడుతుంది, గిన్నె పెడుతుంది అట్లుంటుందండి. దీని సెట్టింగ్ అంతా మీకు ఇక్కడనే ఈ 3టికి ఫిట్టింగ్ బాగుంటుంది.
ఇవి ఒకవేళ మీరు ఇది ఎటు వేసినా కూడా ఇది జస్ట్ ఏంటంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 4 డాట్ అవసరమైతే, లేదంటే క్రాస్ వచ్చినప్పుడు సాగినప్పుడు, లేదు కస్టమర్ 3 దీనికి ½ ఇంచ్ వెలుపు చూసుకొని 4 డాట్ అనేది ఇట్లా వేసుకోవాలి. ఇది 4 డాట్. ఏది ఇంపార్టెంట్? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా. దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మేడం? దానికి దీనికి డిస్టెన్స్ ఏమి ఉండదు. మిడిల్లో చూసుకొని ఇప్పుడు ఇక్కడ షేప్ చేస్తుంది, షేప్ ఇక్కడికి వస్తుంది, షేప్ ఇట్లా వస్తుంది, ఇక్కడ షేప్ పట్టి వస్తుంది, వేరే తీసుకోవాలి. ఇప్పుడే కట్ చేయడం చూడండి. కచ్చిగా తీసుకోవాలి. మీరు ఎక్కడ నుంచి డాట్ వేయాలనుకుంటే అక్కడ వరకు డాట్ కచ్చిగా తీసుకోవాలి, అక్కడ ఎండ్ చేయడం. తీసుకొని దీనికి లైన్స్ వేసుకొని నెక్స్ట్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఇది ఎట్లా తీసుకున్నామో ఇటు పక్క కూడా అట్లా తీసుకోవాలి. రెండు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. నెక్స్ట్ షేప్ జాయింట్ వేసుకోవాలి, నడుము పట్టి ఇట్లా తీసుకోవాలి. తర్వాత గల్ల ముక్కలు, క్రాస్ ముక్కలు తీసుకొని ఇది మిగిలిన క్లాత్లో గల్ల ముక్కలు 1.5 పొడవు వచ్చేసి వెలుపు సరిపడా ఇట్లా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఇట్లా క్రాస్ ముక్కలు ఎన్ని పడితే అన్ని, దానికి లెక్క అనేది ఉండదమ్మా, గల్లని బట్టి వస్తుంది. డీపు గల్ల వేసిన వాళ్ళకి 2, 3 వేసుకునే సరిపోరు. అట్లా పెద్ద పెద్ద ముక్కలు అనేది ఎన్ని పడితే అన్నీ తీసుకోవాలి, సరిపడా అంటే అతిచ్చిన అందుకే. అది గల్ల పట్టి, తర్వాత నడుము పట్టి. షేప్ పట్టి తీసుకుందాం. షేప్ పట్టి అనేది ఫోల్డింగ్ రావాలి, ఇట్లా ఫోల్డింగ్ రావాలి. ఓకేనా? ఫోల్డింగ్ వచ్చేసి పొడవు ఎంత చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ పొడవు ఎంత ఉంది? 3 కదా, ఇవాళ తీసుకున్నాం కదా 3 కదా, 3. తర్వాత వెలుపు ఎంత ఉంది? 10 10.5 ఇక్కడికి. ఇటు సైడ్ ఎంత ఉంది? సైడ్ పొడవు 2.5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మడుతుంది కదా, ఎంతవరకు తీసుకున్నాం వీళ్ళది? మీడియం సైజ్ కొలత అంటే 3 తీసుకున్నాం కదా, 3. ఇప్పుడు దీన్ని సమానంగా చూస్తే ఇట్లుంటుంది. ఎంత డౌన్ రావాలి? ½ ఇంచ్ డౌన్ వచ్చి షేప్ చేసుకోవాలి. షేప్ ఇట్లా చేసుకోవాలి. షేప్ అనేది ఇక్కడ తీసుకునే దగ్గర డౌన్ వస్తుంది, డౌన్ వచ్చి షేప్ అనేది రావాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. 2.5, 3. ఈ కుట్టుకు మళ్ళీ కుట్టుది ఒకటి ఎక్స్ట్రా లైన్ వేసుకోవాలి. ఇదేంటి? కుట్టు వేసేది. తర్వాత ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ జెయింటింగ్ వేసే వాళ్ళకి ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లేకపోతే ఇది కుట్టులో కింద కుట్టు పోతుంది, పైన కుట్టు పోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు మడత వచ్చింది కాబట్టి కుట్టు లేదు అంటే ఇక్కడ కుట్టుకు కలిపి ఇక్కడ యాడ్ చేసుకోవాలి, కుట్టు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అట్లా షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్కి వేయడం కోసం ఫ్రంట్ ఖర్చుకి ఇట్లా తీసుకోవాలంటే ఇది ఫ్రంట్కి వేసుకోవాలి, ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వేసేస్తాం కదా మనం, ఇక్కడ డాట్ వేసిన తర్వాత ఇది ఇక్కడ సరిపోతుంది. ఇట్లా డాట్ వేసినాక షేప్ పట్టు వేయాలి. ఇది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయి వాళ్ళ కొలతలో చెప్పండి. 8 పొడవా? 8 పొడవు. చంక లూజ్ ఎంత? 10 అంటే వెలుపుకు తీసుకోవాలి చేతులు. ఇప్పుడు 8 అంటే ఎల్బో హ్యాండ్స్ లాగా అన్నట్టు, అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ అన్నట్టు. ఇది ఫుల్ హ్యాండ్స్ 8 అంటే మీడియం కొలత. ఇది ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది వెలుపు ఎంత? 10. ఇది 8. ఈ పొడవు తీసుకోవాలి. ఇది మొత్తము మడత, మనకు పొడవు మడత ఇట్లా మడత పైన తీసుకోవాలి ఎప్పుడైనా కూడా పొడవు. ఒకవేళ సాదా బ్లౌజ్ అయితే హెమ్మింగ్ పట్టి 1 ఇంచ్ తీసుకోవాలి. హెమ్మింగ్ పట్టి 1 ఇంచ్ పోతే 7 వస్తుంది కుట్టిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత చెప్పండి? కింద హ్యాండ్ లూజ్ 8. 6 + 2 8 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సన్నగా ఉన్న వాళ్ళకి 3 అని చెప్పిన డౌన్, ఇలా ఉంటే 3.5. సన్నగా ఉన్న వాళ్ళ కొలత కాబట్టి 3 మార్క్ చేసుకొని షేప్ ఇప్పుడు మీ స్కేల్ చూపించిన కదా, స్కేల్ ఒకసారి షేప్ మీకు
ఇట్లా షేప్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ అనేది వస్తుంది. 1.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎంత డౌన్ అయితే అంత, 3.5 డౌన్ అయితే 3.5 షేప్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చుకోవాలి. ఇది కుట్లల్లో వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు. ఎక్స్ట్రా తీసేసుకొని కచ్చిక తీసుకోవాలి. పట్టీ కోసం మిడిల్లో కూడా కచ్చిక తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లోతు తీసుకునేటప్పుడు ఇందులో మెయిన్ ఉండాలి. ఇది మెయినే ఉండాలి క్లాత్లో, ఇది కూడా మెయినే ఉండాలి. ఒకటి రివర్స్ అట్లా తీసుకోవద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్ క్లాత్, ఇది మెయిన్ క్లాత్ ఉండాలి. ఉన్నప్పుడు ఇక్కడ 1.5 ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టి లోతు అనేది మనం మధ్యలో తీసుకోవాలి. మధ్యలో తీసుకొని ఇక్కడ కచ్చిక తీసుకోవాలి. ఫ్రంట్కి వస్తుంది అప్పుడు లోతు. లేదు అంటే మీరు ఒకటి రివర్స్ ఒకటి మెయిన్ పెట్టుకుంటే ఒకటి వెనుకకు ఒకటి ముందుకు వస్తుంది, అట్లా వస్తుంది. కచ్చిగా తీసుకోవాలి. ఇక్కడ మడత వచ్చింది కాబట్టి ఓపెన్ చేసుకుంటే 2 హ్యాండ్స్ అనేది రెడీ. రెండు హ్యాండ్ పర్ఫెక్ట్ లోడ్ వస్తుంది ఇట్లా. ఇది హ్యాండ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అన్నీ వచ్చినాయా? ఉక్స్ పట్టి, కాజపట్టి. ఉక్స్ పట్టి కాజపట్టి ఎప్పుడైనా చూడండి, ఉక్స్ పట్టి 2 ఇంచులు సరిపోతుంది వెడల్పు. ఉక్స్ పట్టి 2 ఇంచుల వెడల్పు సరిపోతుంది. పొడవు అనేది సరిపడా 7 అయితే 7, 6 అయితే 6 తీసుకోవాలి. అదే కాజపట్టి అయితే ఫోల్డింగ్ చేయాలి కొంచెం ఎక్స్ట్రా, కాబట్టి 2.5 వరకు తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకోవాలి. కాజపట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉండాలి. ఉక్స్ పట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ పట్టి తీసుకున్నాం అనుకోండి, ఇట్లా తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. దీన్ని తీసుకొని అయినా పర్లేదు, కొద్దిగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇట్లా కాజపట్టి కొద్దిగా ఎక్కువ, ఉక్స్ పట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. గల్ల ముక్కలనే సరిపడా. ఇప్పుడు ఒకసారి మొత్తం ఫోల్డింగ్స్ అనేవి వేసి ఫోటో తీసుకోండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, చేతి పట్టి, నడుము పట్టి, కాజా